నేర్పిన దేశం మనది. ఒకసారి మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూస్తే వదిలితే ఓన్లీ 9 నిమిషాలు 3 రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరిక పంపించారు. ఇది భారతదేశం, ఇది భారతీయులు అని చెప్పి పంపించారు. దానికి ఇంకొక విధంగా కూడా అభినందించాల్సింది భారతదేశ ప్రజలందరినీ. 140 కోట్ల మంది జనం ఒకేసారి లేచి కొట్టండి అన్నారు, కొట్టేశారు. అది మన దేశం అంటే. ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమాని మీరు డిసెంబర్ 5 థియేటర్లో చూస్తారు. ఈ సినిమా గురించి ఇంకొక మాట చెప్పాల్సింది, ఈ పరిశ్రమ ఒక్కరిది కాదు, అందరితో కూడుకున్నది. ఇక్కడ ఈ పరిశ్రమకి కులాలు లేవు, మతాలు లేవు, భేదాలు లేవు, ఏవి ఉండవు. ఉండేదల్లా ఒకటే, మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించాలి. ఇదే సినిమా అంటే. సినిమా గెలవాలి. డిసెంబర్ 5 మన సినిమా రిలీజ్ అవుతుంది. 100కి 100% మనం సక్సెస్ అవ్వాలి. అలాగే మనకన్నా ముందు ఓజీ అని ఒక సినిమా రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ గారిది. రిలీజ్ అయ్యి చక్కగా సినిమా విజయం సాధించింది, మనం అభినందించాలి. ఈరోజు మనం రిలీజ్ అవుతున్నాం. రేపు 5వ తారీఖు మనము సక్సెస్ కొట్టాలి, మనము విజయం సాధించాలి, అద్భుతమైన స్థాయిలో ఉండాలి. రేపు జనవరికి ఇంకా పెద్ద సినిమాలు వస్తున్నాయి. రాజా సాబ్, ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి, సినిమా గెలవాలి. ప్రభాస్ గారు అండ్ మారుతి సినిమా గెలవాలి. అలాగే దాని తర్వాత చిరంజీవి గారి సినిమా వస్తుంది, ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి, వాళ్ళు అద్భుతంగా నిలబడాలి. ఇలా పరిశ్రమ బాగుండాలి, 10 మంది బాగుండాలి, అప్పుడే అందరూ బాగుంటారు. ఓకే బ్రదర్, ఇది ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని చక్కగా డిసెంబర్ 5 సినిమా చూడండి. అన్ని సినిమాలను ఆదరించండి. మంచి అనుకున్న ప్రతిదానికి మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డిసెంబర్ 5 రిలీజ్ అవుతుంది. ఈరోజే సెన్సార్ కూడా పూర్తయింది. అబ్రాడ్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు మొత్తం, అది అమెరికా అవనివ్వండి, యూకే అవనివ్వండి, ఆస్ట్రేలియా అవనండి, ఏదైనా కానివ్వండి, అది దుబాయ్ అవనివ్వండి, ఎక్కడన్నా అరబ్ ఎమిరేట్స్ ఏదైనా కానీ బ్రదర్, మీరందరూ ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు. మీకోసం ఈరోజే దగ్గర దాపగా ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రింటింగ్ అయిపోయింది, బయలుదేరిపోతున్నాయి ప్రింట్స్. ఓకే, రేపే సెకండ్ హాఫ్ ప్రారంభిస్తున్నాం. 30th కల్లా మొత్తం ఫినిష్ వచ్చేస్తున్నాయి మీ దగ్గరికి. ఓకే, మీరు ఎక్కడున్నా సరే ఆనందంగా సినిమా చూడండి. మీ నుంచి మేము ఆ రిపోర్టు వినాలి. ఓకే, థ్యాంక్ యూ. అమెరికాలో ఉన్న ప్రేక్షకులకి, యూకేలో ఉన్న వాళ్ళు, మన ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేక్షకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎవరినైనా నేను మర్చిపోతే నన్ను క్షమించమని తెలియజేసుకుంటూ